రైట్. ఇండోనేషియాలో భారీ సింక్ హోల్ పడింది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో అక్కడ ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళకి. సో ఇండోనేషియాలో ఉన్న పలంగా ఒక్కసారిగా భారీ సింక్ పడింది. సింక్ హోల్ పడడంతో ఆ రోడ్డు ఒక్కసారిగా కిందికి కుంగిపోయినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో అక్కడ జనంగా అర్థం కాలేదు. ఎస్, విజువల్స్లో మనం చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో చూడొచ్చు. మొత్తం రోడ్డు రెండు ముక్కలైపోయింది. మధ్యలో మొత్తం అది ఆ రోడ్డు మొత్తం కుంగుకుంటూ ఇటువైపు మొత్తం అక్కడ ఒక భయంకరమైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఒక భారీ సింక్ హోల్ పడింది. మొత్తం అక్కడ మొత్తం జనం చూడండి, అక్కడ జనం ఎంత భయంతో పరుగులు తీస్తున్నారో. రోడ్డు మొత్తం క్రమక్రమంగా మొత్తం సింక్ హోల్ అయిపోయి టోటల్గా అది కుప్పగూలుకుంటూ అట్లా రోడ్డు ఇంకా కూలుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. పెద్ద స్థాయిలో పెద్ద కొన్ని మీటర్ల స్పేస్ తోటి మొత్తం రోడ్డు కుంగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ జనం వెంటనే అక్కడ ఆగి ఉన్నటువంటి ఆ ప్రయాణికులు మొత్తం కంగారు పడుతూ వెనుకకు పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఏం జరుగుతుంది, రెండు ముక్కలుగా విడిపోయినటువంటి హైవే చూడండి. భయంతో కార్లు అవన్నీ కూడా వెహికల్స్ మొత్తం వెనుకకు వెళ్ళిపోతున్నాయి. భారీ గుంతపడింది, భారీ లోయ మనకు కనిపిస్తుంది. మరి కింద భూమి ఏమైంది, అసలు భూమి ఎందుకు ఆ రకంగా మొత్తం కుంగి వెళ్ళిందో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ రోడ్డు అంటే చాలా పకడ్బందీగా ఉంటుంది, కింద కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మొత్తం కింద అదంతా కూడా దానిపైనే రోడ్డు వేస్తారు. సో గట్టి భూమి ఉంటుంది. గట్టి భూమి ఉన్న తర్వాత రోడ్డు ఉంటుంది. మరి సడన్గా ఎందుకు మనం చూడొచ్చు, అక్కడ చూడండి, అక్కడ వెహికల్స్ అవన్నీ ఉన్నాయి. సడన్గా ఆ రోడ్డు మొత్తం కూలుకుంటూ మొత్తం లోపలికి సింక్ అవ్వుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ జనం అంతా అక్కడ చూస్తున్నారు. వాళ్ళు భయంతో వెనుకకు తమ వెహికల్స్ తీసుకొని వెనుకకి పరిగెడుతున్నటువంటి పరిస్థితి. సో మన రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం, మొత్తం రోడ్డు మొత్తం తునుకలైపోయింది. కొన్ని వెహికల్స్ అయితే దాంట్లో పడిపోయినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో జనానికి అర్థం కాని పరిస్థితి. రెండు ముక్కలుగా హైవే విడిపోయింది. సుమత్రా దీవుల్లోనూ కూడా ఇదే తరహా ఘటన జరిగింది. ఇటీవల ఇండోనేషియాలో భారీగా వరదలు వచ్చాయి. పెద్ద ఎత్తున మట్టి కొట్టుకుపోవడం వల్ల ఇలాంటి ఘటనలు. సో ఇండోనేషియాలో ఇటీవల వచ్చినటువంటి ఒక భారీ వరదల నేపథ్యంలో మొత్తం ఆ వరదలు కింద ఆ రోడ్డు కింద ఉన్నటువంటి ఆ మట్టినంతా కూడా ఆ వరదతో మొత్తం బలంగా ఆ వరద రావడంతో ఆ వరద మొత్తం తీసుకుపోయినటువంటి పరిస్థితి. సో దీంతో కింద మొత్తం మట్టికి అంత స్పేస్ ఏర్పడి మొత్తం రోడ్డు చూడండి ఎట్లా కుంగిపోతుందో. మొత్తం రోడ్డు అంతా కూలిపోతున్న పరిస్థితి. ఒక భారీ లోయలాగా మనకు కనిపిస్తుంది. సో అక్కడ క్రమక్రమంగా ఆ రోడ్డు మొత్తం విరిగి పడుకుంటూ ఇంకా అది మొత్తం ఎక్కువగా ఆ లోయ విస్తీర్ణం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి మనం చూద్దాం సరే ఏం జరిగింది ఇండోనేషియాలో, ఎందుకు ఈ రకంగా వచ్చింది అంటే ఇండోనేషియాలో ఇటీవల భారీగా వరదలు వచ్చాయి. సో వరదల నేపథ్యంలో మొత్తం భూమి కొట్టుకుపోయిన పరిస్థితి. ఒకసారి మనం స్పాట్ చూద్దాం. Nick ini. ఇండోనేషియాలో భారీ సింక్ హోల్ పడింది. మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం రోడ్డు మొత్తం కుంగిపోతున్న పరిస్థితి. భారీ గొయ్యి ఏర్పడింది. ఒక్కసారిగా రెండు ముక్కలైపోయింది రోడ్డు. చాలా వరకు అక్కడ ఇంకా ప్రాణ నష్టం తప్పిందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు మొత్తం అక్కడ గుమిగూడారు. వెనకాల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. సో భయంతో
మొత్తం వాళ్ళ వెనుకకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 2 వీలర్స్ కనిపిస్తున్నాయి, కార్లు కనిపిస్తున్నాయి, మనుషులు కనిపిస్తున్నారు. అవన్నీ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే రోడ్డు మొత్తం తాము నిలబడ్డ కాళ్ళ కింద భూమి కదిలిపోతే ఎవరికైనా ఒక్కసారిగా భయం ఏర్పడుతుంది. ఉన్న పలంగా రోడ్డు 2 ముక్కలైంది. ఆ రోడ్డు చాలా పెద్ద రోడ్డు, అది నేషనల్ హైవే లాగా మనకు కనిపిస్తోంది. సో ఆ దేశంలో చాలా పెద్ద హైవే లాగానే కనపడుతోంది. మనం చూడొచ్చు ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి పేవ్మెంట్, ఆ బేస్మెంట్ అదంతా కూడా మొత్తం పెద్ద పెద్ద సిమెంట్ బిల్లలు మొత్తం కూడా ఆ లోయలో పడిపోతున్నటువంటి పరిస్థితి. సో భారీ గొయ్యి పడింది. ఏదో సరే కొంత ఏదన్నా కుంగిందేమో, కొంతవరకు ఏమైనా 1 ఫీటో 2 ఫీట్స్ ఏమైనా అయిందో అనుకోవడం కూడా వేరు. అట్లాంటి ప్రమాదం కూడా డేంజరే వాస్తవానికి. కానీ ఏదో కొంత రోడ్డు కుంగిపోయింది, లేదంటే కొంత కింద భూమి కొన్ని వరదల కారణంగా తడిసి కొంత కుంగిపోయింది అంటే మనం సహజంగా చూస్తుంటాం, అక్కడిక్కడ మనకు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది ఏకంగా మొత్తం ఒక పెద్ద లోయ, పెద్ద గుంత ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. అది చిన్నది కాదు, దాదాపుగా కొన్ని మీటర్ల సామర్థ్యం, మీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి ఆ గుంట మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా రోడ్డు 2గా విడిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్కసారిగా అది క్రమక్రమంగా ఇంకా మనం చూస్తుండగానే, మనం కళ్ళ ముందు చూస్తుండగానే ఇంకా అది ఆ రోడ్డు కూలుకుంటూ వెళ్తుంది. ఇటీవల ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ఇదే తరహా కూడా ఈ ఘటన జరిగింది. ఇటీవల ఇండోనేషియాలో చూస్తున్నాం, రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు, మొత్తం రోడ్డు మొత్తం కుంగిపోయి మొత్తం విధ్వంసమైనటువంటి పరిస్థితి. కొన్ని వెహికల్స్ కూడా వాటిలలో ఏర్పడినటువంటి ఆ రోడ్డు పగలడం వల్ల వచ్చిన ఆ గ్యాప్స్లో ఆ వెహికల్స్ కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి, లోపలికి కూరుకుపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఒక డివైడర్తో సహా, డివైడర్కి అటు చివరగా ఉన్నటువంటి ఆ సిమెంట్ బిళ్ళలు సహా మొత్తం రోడ్ అంతా కూలుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అక్కడ భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళు నిలబడ్డ దగ్గర వాళ్ళ కాళ్ళ కింద భూమి ఎక్కడ కదులుతుందో అన్నటువంటి ఒక భయము వాళ్ళు మనకు కనిపిస్తోంది. Pulang lah. Nick ini